మనతో పాటు జీవీఎల్ఎన్ చారి గారు ఉన్నారు. జీవీఎల్ఎన్ చారి గారు ఒక రిపోర్ట్ సిద్ధం చేశారు. ఈ అభ్యర్థులు కానివ్వండి, ఈ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది, వీళ్ళందరూ విజయం సాధిస్తారంటూ కూడా చెప్తున్నారు. సో చారి గారిని అడిగి తెలుసుకుందాము, ఆ అభ్యర్థులు ఎవరు, ఏ నియోజకవర్గాల్లో వీళ్ళు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది ఆయన నోటి నుంచి తెలుసుకుందాం. చారి గారు నమస్కారం. మీరు రోజుకొక ట్విస్ట్ పెడుతూ వస్తున్నారు మాకు. కొంతసేపు ఏమో జనసేన వాళ్ళు 50 స్థానాలు తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు, లేదంటే వీళ్ళిద్దరు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. అసలు ఇప్పుడేమో డైరెక్ట్గా ఒక లిస్ట్ పట్టుకొని వచ్చారు. ఏంటి పరిస్థితి? అట్టకి ఎమ్మిగనూరు వచ్చేసరికి బుట్టా రేణుక మాచాని వెంకటేష్ అనేటువంటి కొత్త వ్యక్తికి సీట్ ఇవ్వడానికి అవకాశాలు, అంటే అక్కడ కొత్త అభ్యర్థి మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలా ప్రాక్టీస్ చేసే కంటే బుట్టా రేణుకను అక్కడ రెస్టోర్ చేసినట్టయితే ఆ ప్లేస్ కూడా కర్నూలు జిల్లాలో 5 స్థానాలు కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మిగనూరు మాచాని వెంకటేష్ అక్కడ మరి అభ్యర్థిగా శాసనసభ స్థానానికి పార్టీ తరఫున అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పెనుగొండ కేవి ఉషాశ్రీ చరణ్, అంటే నా అంచనా ప్రకారం ఇక్కడ క్యాండిడేట్ని మార్చే అవకాశాలు ఏమైనా చేస్తారేమో తెలియదు, మార్పుకు అవకాశాలు ఇక్కడ ఈ స్థానం కొద్దిగా నాకు నిన్న సాయంత్రం డౌట్లో పడ్డాను. అలాగే పెనుగొండకి శ్రీమతి కేవి ఉషా చరణ్ వారిని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కళ్యాణదుర్గం వచ్చేసరికి తలారి రంగయ్య, కళ్యాణదుర్గంకి తలారి రంగయ్య వారిని కళ్యాణదుర్గం శాసనసభ స్థానానికి అభ్యర్థిగా పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. అంటే కదిరి మక్బూల్ ఇతను ఎన్నికయ్యే అవకాశం ఉంది. కదిరి బిఎస్ మక్బాల్ అహ్మద్ ఆయన్ని స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం కదిరికి. చంద్రగిరి వచ్చేసరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అలాగే చంద్రగిరికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. తిరుపతి వచ్చేసరికి భూమాన అభినయ రెడ్డి ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. తిరుపతికి భూమన అభినయ రెడ్డి అక్కడ శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఎర్రగొండపాలెం వచ్చేసరికి తాడిపర్తి చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం ఎస్సీ తాటిపర్తి చంద్రశేఖర్. పత్తిపాడు బాలసాని కిరణ్ కుమార్, పత్తిపాడు వరపుల సుబ్బారావు మాజీ శాసనసభ్యుడు, అలాగే మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు చేశాడు, అతన్ని అక్కడ మరి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రాజమండ్రి సిటీ మార్గాని భరత్, అలాగే రాజమండ్రి సిటీ మార్గాని భరత్ ఆయన ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు. ఆయన్ని సిటీ తాలూకా శాసనసభ స్థానానికి ఆయన ఎంపిక చేయడం జరిగింది, ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. జగ్గంపేట తోట నరసింహం, జగ్గంపేటకి తోట నరసింహం గారు ఆయన్ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పిఠాపురం వంగా గీత, శ్రీమతి వంగా గీత గారు పిఠాపురంకి ఆవిడ్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం కాకినాడ లోక్సభ.